మామిడికి సంబంధించిన రైతు పడే బాధల గురించి ఈ రోజు గవర్నమెంట్ కు విన్నవించుకునేదానికి ఈ రోజు అంతా ప్రెస్ మీట్ పెట్టినాం అందరూ. గత సంవత్సరం ₹4 లెక్కన గవర్నమెంట్ ఇచ్చి ₹4 ₹6 ఇమ్మని చెప్పి ఫ్యాక్టరీలు ఇమ్మని చెప్తే వాళ్ళు కూడా ₹4 కొంత ఇచ్చినారు. గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ఒక రైతు 4 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు తోలితే ఒక ట్రాక్టర్కి ఇచ్చేసి ఒక ట్రాక్టర్ తీయకుండా గవర్నమెంట్ డబ్బులు వారి కొంతమంది పడకుండా పోయింది. ఆ విధంగా కాకుండా ఈసారి డీజిల్ రేట్లు కానీ ప్రతి నిత్యావసర వస్తువుల ధరలంతా రేట్లు పెరిగినాయి, కూలీ రేట్లు పెరిగినాయి. ఈ రోజు ఇంకా రైతులు తీవ్రంగా నష్టపడిపోతున్నారు. ఈ రోజు గవర్నమెంట్ తరఫున ₹10 ప్రతి రైతుకు టన్నుకి ఇవ్వాలని చెప్పి ఫ్యాక్టరీలు కూడా ఎంతవరకు ఓపెన్ చేయలేదు. ఏదో ఫ్యాక్టరీలు కొంతమంది ఓపెన్ చేసి ₹5 ఏదో అంటున్నారు. టన్నుకి ₹5,000 అంటే కోత కూలీలు దాదాపు అన్ని ₹2,000 అయితే ₹3,000 వస్తుంది. 4 సార్లు మందులు కొట్టారు ఒక రైతు. ఈ రోజు ఇదే విధంగా కొనసాగితే రైతు చాలా సంక్షోభంలో పడిపోయి మామిడి తోట పుట్టేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి పాలకులు ఈ రోజు అధికారంలో ఉన్న పాలకులు అందరూ దయవుంచి రైతులకు అందరికీ మేలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ తరఫున ₹10 ఇచ్చి ఫ్యాక్టరీ తరఫున ₹10 ఇమ్మని చెప్పాలని, ఇంతకు ముందు మాదిరిగా ఒక ట్రాక్టర్కి ఇచ్చి ఒక ట్రాక్టర్కి కూడా చేసే విధంగా లేకుండా ప్రతి రైతుకు ప్రతి పండిన పంట ప్రతి ట్రాక్టర్కు రైతుకు నేరుగా అతని ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి నిష్పక్షపాతంగా గవర్నమెంట్ రైతులు ఆదుకోవాలని చెప్పేసి పత్రికగా విన్నవించుకుంటున్నాము. రెండోది ఏమంటే గతంలో చెరుకు ప్రధానమైన పంట చెరుకు ఉంది మన చిత్తూరు జిల్లాలో. ఈ రోజు చెరుకు రైతు ఆ రోజైతే నల్లబెల్లం నిషేధం అని చెప్పి అది చెప్పి చెరుకు రైతు అంతా పోయింది. ఈ రోజు చెరుకు కావాలంటే పండగ రోజు ఏదైనా సంక్రాంతి దీపావళి పండుగ వస్తే చెరుకు 3 చెరుకులు పెడతారు సాంప్రదాయ ప్రకారంగా. దాన్ని తెచ్చుకుంటే రైతు ₹100 ఎత్తుకుని బజార్కి ఇచ్చి తెచ్చుకునే పరిస్థితికి వచ్చేది ఈ రోజు చెరుకు పంట. ఆ విధంగా కాకుండా మామిడి పంట కూడా అదే విధంగా వచ్చే పరిస్థితులు వస్తాయి. ఇదే విధంగా పరిపాలనలో పాలకులంతా రైతు మీద వివక్ష చూపించి ఫ్యాక్టరీలంతా యూనియన్ అయ్యి వ్యాపారస్తులంతా యూనియన్ అయ్యి ఈ రోజు రేట్లు తగ్గించుకొని ఈ మాట చేసిన వల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని గవర్నమెంట్ భరించి ఈ రోజు పసుపు బోర్డు పెట్టారు, టొబాకో బోర్డు పెట్టారు, పొగాకు బోర్డు పెట్టారు, మామిడి బోర్డు కూడా పెట్టి రైతులు ఆదుకోవాలని చెప్పేసి కోల్డ్ స్టోరేజ్ గట్టిగానే మామిడి బోర్డు పెట్టారంటే కొంత రైతుకు శ్రేయోభిలాష కొంచెం ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. రేట్లు కూడా బాగా వస్తాయి. ఎక్స్పోర్ట్ చేయించుకుని పాలకులంతా దీనిపై దృష్టి పెట్టుకుని వేరే దానిపై కాకుండా దీనిపై దృష్టి పెట్టుకుని పాలకులందరూ ప్రజెంట్ లో ఉండే పాలకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలుసుకుని ఈ మామిడి రైతుకు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుకు తగు న్యాయం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కు విన్నవించుకుంటున్నాం.